ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగటం అనేది అంటే ఎవరూ కూడా స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితికి వచ్చారా? విహారయాత్రలకు వెళ్ళాలన్నా కూడా భయపడేటట్టు అయ్యింది. అంటే ఇంట్లో నుంచి బయట రావాలంటే భయపడే పరిస్థితికి వచ్చామా? హిందువులుగా చెప్పుకోవటానికి భయపడుతున్నామా? ఎందుకు ఇంత దుస్థితికి వచ్చాము, ఎందుకోసం మనం ఈ దుస్థితిలో బతుకుతున్నామా అనిపించే బాధతో మాట్లాడుతున్నాను ఈరోజు. కానీ ఈ రోజున ఇంత బాధాకరమైన విషయం జరుగుతున్నా కూడా కానివ్వండి, ఇక్కడ చాలామంది లోకల్గా కొంతమంది ఇండియాలో చాలామంది కూడా దీన్ని సమర్థిస్తూ మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏరి ఫస్ట్ బయట దేశాలకు వాళ్ళని తరిమితే కానివ్వండి ఇంకొకసారి ఇలాంటి విషయాలు జరగవని అనిపిస్తుంది. ఇంకోటి కూడా కానివ్వండి, ఆధార్ కార్డులని స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఆధార్ కార్డులు ఎలా వస్తున్నాయి వాళ్ళకందరికీ? అంటే ఏ దేశం నుంచి వచ్చినా ఇక్కడ ఆధార్ కార్డులు పొందటం, లోకల్గా సపోర్ట్ చేయబట్టే ఈరోజు తీవ్రవాదులు ఇంత దారుణమైన స్థితికి ఇండియాలో ఉండటానికి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఇక్కడ లోకల్గా ఆధార్ కార్డులు పొంది లోకల్గా ఉండే వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అదేలాగా పాకిస్తాన్కి కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన తరుణం కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, సైనికుల మీదే దాడి చేశారు. కానీ ఇప్పుడు సామాన్య ప్రజల మీదకి మళ్ళా విజృంభిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ముష్కరుల్ని వాళ్ళు పంపించడం కానివ్వండి, పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టడమే కానివ్వండి, ధైర్యంగా వచ్చి ఏ రోజు కూడా పోరాడట్లేదు. అది వాళ్ళ దేశానికి అది సిగ్గుచేటుగా వాళ్ళు భావించాలి. ఏదున్నా ధైర్యంగా ప్రజలతో కాదు, మీరు మగవాళ్ళని అంటాం కాదండి. మీకు సత్తా ఉంటే, మీరు సత్తా కలిగిన దేశం అయితే మీరు ఆర్మీతో ఫైట్ చేయండి, సామాన్య ప్రజలతో కాదు. మీరు యుద్ధం మీరు చెప్పండి, యుద్ధానికి రండి, మీరు ఆర్మీతో ఫైట్ చేయండి, దేశంతో పోరాడండి. అంతేగాని దొంగ దెబ్బ తీయటం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలని ఇబ్బందులు పెట్టడం, ప్రజలని హిందువులైన వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి ఈ రోజున మనకు ఈ బీఆర్కే ఛానల్ వాళ్ళు మెరుగైన సమాజం కోసం మా వంతు మేము కృషి చేస్తాం అంటే, దేశంలో ఏ విపత్తు వచ్చినా ఏది ఆపత్కర విషయాలు జరిగినా కూడా మేమందరం ఉంటాం అని ప్రతి ఒక్కళ్ళు బీఆర్కే ఛానల్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కానివ్వండి, రామకృష్ణ గారు కూడా ఈ రోజున ఆయన ఉండి అందరితో స్టాఫ్ అందరితో కలిసి ఆయన కూడా ఈ ర్యాలీలో పాల్గొనటమే కానివ్వండి, ఇదన్నీ కూడా చూస్తుంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఎక్కడ కూడా ఏదైనా ప్రజలకు ఇబ్బంది అని అనుకున్న రోజు బీఆర్కే ఛానల్ ముందు ఉంటుంది అనేది అయితే అనిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ.